సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే భారతదేశం ఐక్యంగా ఉందని అన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా భారతదేశం నిలబడటానికి పటేల్ చేసిన కృషి మరవలేనిదని చెప్పారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన యూనిటీ మార్చ్లో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు. ప్రతి ఒక్కరు కూడా దేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలని అన్నారు. యువత దేశ రక్షణలో ముందుండాలని సూచించారు. రాజులు రెండు రాజ్యాలు, ఒకటి మన నిలిచినటువంటి ఈ గడ్డ హైదరాబాద్ సంస్థానం అని చెప్పుకునేటువంటి ఈ గడ్డ, జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాజ్యం, ఈ రెండు కూడా మన దేశంలో కలవడానికి ఒప్పుకోకపోతే అప్పుడు ఉన్నటువంటి దేశ తొలి ఉప ప్రధాని దేశ హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెప్టెంబర్లో సంవత్సరం అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్లో ఆపరేషన్ పోలోని 1948 సెప్టెంబర్లో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోని బీదర్ దగ్గర ఆపరేషన్ పోలోను ప్రకటించి హైదరాబాద్ సంస్థానం మీదకి నిజాం నవాబ్ మీదకి సైన్యాన్ని పంపించినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో 24 గంటల్లో నిజాం నవాబ్ సరెండర్ అయి భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి ఈ గడ్డ మీద మనం నిలిచినటువంటి ఈ గడ్డ మీద మీరు పెట్టుకున్న ఈ జాతీయ జెండాని 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఎగరేస్తే ఆ రోజు హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో అంతర్భాగంగా నిలబడింది, నిలిచింది. ఇట్లా మన దేశం ఒకటిగా నిలబడడానికి కారకుడైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకని ఆయనను ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు. అంత గొప్ప నాయకుని చరిత్రని మనకు సాంఘిక శాస్త్రం పాఠాల్లో చెప్పారు. దేశ భవిష్యత్తు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారు. అందుకని భావి తరాలు 2047 ఈ దేశానికి స్వతంత్రం వచ్చి మన దేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి స్టేజ్ మీద ఉన్న దాంట్లో ఎవరుంటామో ఎవరం పోతామో తెలియదు, కానీ ఈ దేశం మీది మాది మనందరిది. 2047కి మన దేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలంటే ఆ రోజు దేశాన్ని ఏక భారత్ గా నిర్మించినటువంటి సర్దార్